నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్‌లల్లా ఏమేమి వార్తలొచ్చినాయి, కేంద్రానికి తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వార్తలు చూద్దాం. మొదటగా ఫ్యాసిజం ఎలా మొదలవుతుందని అడిగినప్పుడు బెర్నార్డ్ రస్సెల్ ఇలా అన్నాడు. మొదట వారు మూర్ఖులను తమ వద్దకు చేర్చుకుంటారు. తర్వాత మేధావులను కండబలంతో అణగదొక్కుతారు. అంటే బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఇవన్నమాట. ఎటుగానే అంధభక్తులను దగ్గరికి తెచ్చుకుంటారు. తర్వాత వాళ్ళకు అది ఇష్టం, ఇది ఇష్టమని 50 కహానీలు చెప్తారు. తర్వాత ఉన్న మంచి మనసులను ఎటు కాకుండా చేస్తారు. అంటే పిచ్చోళ్ళని చేస్తారు. పిచ్చోళ్ళని తీసుకొచ్చి మిగతా మేధావులను పిచ్చోళ్ళని చేస్తారు. కుక్క పిల్లలు పుట్టిన 7 రోజులకు కళ్ళు తెరుస్తాయి. అంధభక్తులు మాత్రం 10 సంవత్సరాలైనా కళ్ళు తెరవడం లేదు. అంతే 10 సంవత్సరాలు ఏం కర్మ, ఇంకో టర్మ్ కూడా మోదీనే ఎన్నుకునేటట్టు. రైతులు ఎందుకు ఉద్యమిస్తారు? హాట్ టాపిక్. మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేయడమే కాక విద్యుత్ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అమలు చేస్తుంది. కనీస మద్దతు ధర అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే నాడు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయమని దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమాఖ్య వివిధ రూపాల్లో ఉద్యమిస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీ చుట్టూ చేరి ఉద్యమిస్తున్నారు. అకస్మాత్తుగా కొందరు రైతులు చేస్తున్న పోరాటం కాదు ఇది. అనేక దశాబ్దాలుగా వ్యవసాయం పట్ల గ్రామీణ, పేద, మధ్యతరగతి ప్రజల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం. ఈ ఒక్కరే రైతు కాదు, ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి, దేశంలో ఇదే పరిస్థితి ఉంది. నీరో చక్రవర్తిన మోదీ నిజమే కదా. చరిత్రలో రోమ్ను పాలించిన నీరో చక్రవర్తి అనగానే రోమ్ నగరం తగలబడుతుంటే పీడన్ వాయించిన వ్యక్తిగా గుర్తుకు వస్తాడు. అది చరిత్ర. వర్తమానంలో ఢిల్లీ చుట్టూ వేలాది రైతులు 2 వారాలుగా ఆందోళన చేస్తారు. ద్వారకాలో డ్రైవింగ్ చేసిన, తిరువనంతపురంలో గగన్యాన్ అంతరిక్ష మిషన్ ముందు మోకరిల్లిన మన ప్రధానిని చూసి తరించే భాగ్యం దేశ ప్రజలకు దక్కుతుంది, పట్టుకుంది. గత 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 నివేదిక ప్రకటించిన. గత 11 సంవత్సరాలలో కుటుంబ ఖర్చులు ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెరగలేదని కూడా పేర్కొన్నారు. ఇవన్నీ వదిలేసినప్పటికీ ఈ ఆయన వేషాలు మార్చి దేశ ప్రజలకు దర్శన భాగ్యం కలిగించగల నేర్పరి మన ప్రధాని. కొద్దిమంది దేశీయ, విదేశీ సంపన్నుల కోసం కోట్ల మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించకుండా వ్యవసాయాన్ని, దేశాన్ని కాపాడిపోలేమని క్లియర్గా రాసిరు. జర గుర్తుపెట్టుకోరు. చిన్నారులకు స్కార్లెట్ జ్వరం. ప్రతి 20 మంది జ్వర బాధితుల్లో 12 మంది వాళ్ళే. 5 నుంచి 15 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ ప్రభావం ఉంది. ఏమేమి లక్షణాలు ఉంటాయంటే 102 డిగ్రీలతో కూడిన జ్వరం, అకస్మాత్తుగా గొంతు నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపు నొప్పి, శరీరంపై దద్దుర్లు వస్తాయి, నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారిపోతుంది, గొంతు, నాలుకపై తెల్లటి పూత, టాన్సిల్స్ పెద్దవి ఎరుపు రంగులో పెద్దవిగా కనిపిస్తాయి. మరి ఏంటిది అని అంటే నిర్లక్ష్యం చేయొద్దు, వెంటనే చికిత్స అవసరం అని చెప్తున్నారు డాక్టర్ గారు. తొలుత జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలు ప్రారంభమవుతాయి. మామూలేనని నిర్లక్ష్యం చేస్తే కొందరిలో న్యూమోనియా, రుమాటిక్ ఫీవర్, తీవ్రమైన కీళ్ళ నొప్పులు, గుండె సమస్యలు దారితీస్తుంది. ఈ సీజన్లో 5 నుంచి 15 ఏళ్ళ వయసు పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందే వైద్యులను సంప్రదించండి. వెంటనే యాంటీబయాటిక్స్ మందులు ఇవ్వడంతో పూర్తిగా తగ్గిపోతాయి. జ్వర సంబంధ లక్షణాలు ఉంటే పిల్లలను పాఠశాలకు పంపొద్దు, చేతుల శుభ్రత పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా డాక్టర్లు చెప్తున్నారు అపోలో హాస్పిటల్ నుంచి. ధరణి ఆర్జీలకు మోక్షం, నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం చేస్తారంట. ఒకసారి చూసుకోండి. ఈ కేసీఆర్ చేసిన ఘనకార్యం ఇది. ఎవరి భూమి ఎవరి దగ్గర ఉందో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇది ఆర్డీఓ స్థాయిలో, మండల స్థాయిలో, అన్ని స్థాయిలలో ఉన్నాయి. తహసీల్దార్ స్థాయి నుంచి వీరారాల గుట్టు వీడుతుందాను. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ఈ మార్గంలో ఆయా పార్టీలకు అందిన వివరాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు సక్రమంగా అమలవుతుందా అన్నదే ప్రధాన సందేహం. ఖచ్చితంగా పెద్ద క్వశ్చన్ మార్కే. బీజేపీకి ఎక్కువ పైసలు వచ్చినాయి. మరి ఆ పైసలు వచ్చినతోటి వాళ్ళు ఏం చేశారంటే ఎమ్మెల్యేలను ఉన్నారు. ప్రతి స్టేట్లో మొత్తం 10-11 రాష్ట్రాలలో గవర్నమెంట్లు వడగొట్టి ఎమ్మెల్యేలను ఉన్నారు. కొల్లగొట్టిన సొమ్ములో వాటాలు ఎంత? ఈ గొర్రెల కుంభకోణం ఇది.
ఈ చిన్న చిన్న కుంభకోణాలే ఇట్లుంటే కేసీఆర్ చేసిన కుంభకోణం అసలు ఎంత బయటపడతాయో నాకేం అర్థమైతలేదు. చేజారిన వరి పశుగ్రాసంగా మారి ఇగో భూగర్భ జలాలు తగ్గడంతో ఇగో గిట్లున్నది రైతుల పరిస్థితి. మోదీ ఏమో గట్లే చేస్తుండే. సంక్షేమం సాకారమయ్యేనా? బోర్డు ఏర్పాటుపై గల్ఫ్ కార్మికుల ఆశలు. జర గుర్తుపెట్టుకోండి, చాలా సమస్యలు ఉన్నాయి. బయటకు పోతే ఏది పరిస్థితి ఎటు కాకుంటుంది. గవర్నమెంట్ శాయశక్తిలా ప్రయత్నిస్తుంది. మనం ఇక్కడే పని చూసుకుంటే బాగుంటుంది. అంతకుమించి ఆడిపోయి ఏమి పరిశాన్ అన్నమాట. రేవంత్ రండి తెలుసుకుందామని అంటున్నారు. ఇద్దరు మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలుద్దాం. ముఖ్యమంత్రికి కేటీఆర్ ప్రతి సవాల్. ఇద్దరు అసంటోళ్ళు, మీరు ఇద్దరు సక్కనోళ్ళు కాదు. అబ్బో మీరు సక్కనోళ్ళు అయితే తెలంగాణ ఎట్లుంటేటిదా? నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడుతున్నారు. వీడు మాట్లాడాను వాడు, వాడు మాట్లాడాను వీడు. ఇద్దరు లత్కొరగాళ్ళు అయి ఊరు వంచుకున్నట్టు, దొంగలు కలిసి ఊరు వంచుకున్నట్టు చేస్తారు. కనీసం సభ్యత ఉండాలి కదా. ఆయన తిట్టిందని నువ్వు తిట్టినావు అని ఆయన. మంచిగా ఉన్నారా నాయన, తెలంగాణ పట్టిన శని లెక్క. గాజాలో ఘోరం. సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి. ఆ తర్వాత ఆహారం కోసం ఎగబడిన వారిపై కాల్పులు. 104 మంది మృతి, 760 మందికి గాయాలు. ఇగో ఇది మతాన్ని నమ్ముకుంటే గిట్లుంటుంది. జర గుర్తుపెట్టుకోండి. ఈ పాడుపడ్డోళ్ళు ఇజ్రాయెల్ చేస్తున్న ఘనకార్యాలు ఇవి. నోటీస్ ఇవ్వకుండానే కూల్చేశారు సిల్క్యారా సొరంగ హీరో వకీల్ హసన్. ఇగో ఈయన అంతా కష్టపడి ఆ సిల్క్యారా సొరంగంలోకి వెళ్ళి మనుషులందరినీ 45 మందిని తీసుకొస్తే ఆ 41 మందిని రక్షించిన రాట్హోల్ మైనింగ్ నిపుణుల్లో వకీల్ హసన్. ఈయన అంత కష్టపడి వాళ్ళని బయటకు తీసుకొస్తే ఢిల్లీలో ఆక్రమిత ప్లేస్లో, గవర్నమెంట్ ప్లేస్లో ఇల్లు కట్టుకోరని గూల్చేసారు. గట్లుంటుంది. టాస్కులు ఇచ్చి 10,85,000 డబ్బులు స్వాహ. ఇగో ఇలా పైసలు రావు, జర గుర్తుపెట్టుకోండి. అర్థం కాకుండా టకి మన పోయి అన్నీ ఒత్తుకోకరు జర. చుట్టూ దుర్గంధం, అన్నం తినేదేలా. అధ్వాన్నంగా నాకున్న క్యాంటీన్ల పరిసరాలు రేర్ అన్నమాట. చాలా అంటే చాలా తక్కువనే ఉంటాయి నీట్గా. మిగతా అన్నీ డర్టీగానే ఉంటాయి. ప్రభుత్వం దీనిపైన కొంచెం శ్రద్ధ వహించి యాడ్ చేయాలి. ఇకపోతే పల్లె ప్రకృతి వనం, మొక్కలు మాయం. ఇక కేసీఆర్ చేసిన ఇంకో ఘనత ఇది. పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, తర్వాత డంపింగ్ యార్డులు. ఏది చక్కగా ఇంప్లిమెంట్ చేయలేదు, ఏది ప్రాపర్గా చేయలేదు. ఇంకా క్రీడా మైదానాలు, అబ్బో ఇది పెద్ద స్కామ్. ఇంకా పిల్లలు తాగే పాలలో అవినీతి. ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తున్నాయి. ప్రశ్నిస్తే వేధింపులే. జగన్ ప్రభుత్వంలో అంతే. మరి నువ్వు క్వశ్చన్ చేసిన కాబట్టి నీ మూతంతా వాళ్ళ కొట్టే రకాలైన. చెత్త పన్నుపై ప్రశ్నించినందుకు కక్ష సాధింపు. చెత్త మీద పన్ను వేసిరేంద్ర నాయన, నీ పిచ్చి కాకపోతే నీ షేమ్లెస్ ఫెలో. పేద తల్లిదండ్రులపై ఫీజుల భారం. ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న యాజమాన్యాలు. అంతే గొప్ప లేపుకుంటున్నావు. మరి ఏం బటన్ నొక్కి ఏదైనా పైసలు ఇస్తున్నావు, పూర్వాలకు పైసలు ఇస్తున్నా అంటే యాడికి ఎంత తెస్తావు, ఎంత అని తెస్తావు అంత. మరి ఎవడు పే చేయాలి? మళ్ళా నువ్వు పే చేయవు కదా, మళ్ళీ సామాన్య మనుషుల మీదనే తీస్తావు. అది మాత్రం ఇజ్జత లేకపోయి నీకు. మోదీ సర్కార్ మాయా. ఎన్నికల వేళ జీడిపికి లెక్కలు మస్తు లెక్కలు వస్తాయి. ఎందుకంటే చూడరి అసలు విషయం ఇట్లుంది. బాడీ ఆయన చూపిస్తుంది. ఇది జీడిపి అంటే జీడిపి కాదు, భారత జెండాని డిపిఐ పెట్టుకోరాలి రకం. ఇకపోతే నెక్స్ట్ జ్ఞానవాపిలో పూజకు అనుమతించిన రిటైర్డ్ జడ్జికి పదవి. అంతే, ఇది ఇంతే. తర్వాత అయోధ్య రామాలయంకి తీర్పునిచ్చిన జడ్జికి కూడా ఎంపీ పదవి ఇచ్చారు. అంతే, నాకు నీకు ఏంది, నాకేంది నీకేంది అని. సందేశ్ కానీ అల్లర్ల కేసు షాజహాన్ ఎటకేలకు అరెస్ట్. సిగ్గు శరం లేకపోయా. ఈ రాజకీయాలలో ఈ సొంటలు ఉంటే గిట్టనే ఉంటుంది. అలా రేపేసి వాళ్ళ భూమి గుంజుకున్నారు వీళ్ళు. హక్కుల సాధనకు కథం తొక్కిన రైతులు, ఆదివాసీలు. ఇగో చూడేది అటవీ భూముల హక్కుల కోసం ఉల్లికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్. ఇగో నాసిక్. వీళ్ళు మహారాష్ట్రకి వెళ్ళి ఏడుదాకా ఢిల్లీ దాకా నడుచుకుంటూ పోయారు, చెప్పులు లేకుండా. కొంతమంది అయితే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే నో గవర్నమెంట్ జాబ్. రాజస్థాన్ గవర్నమెంట్ విచిత్రమైన రూల్స్ ఏమంటే మస్తు చేస్తారు. కానీ చాలా సంతోషం అట్లా తేవడం. భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతాయి. అదేమో ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. కేటీఆర్ అసలు కట్టిరు, మరి ఉన్నాయంత పైసలు దొబ్బేసుకొని మీరు కట్టి మళ్ళా వాళ్ళు వీళ్ళు కోరుకుంటున్నారు అంటే సిగ్గులేకపోతే సరి మీకు.
రేవంత్ రాజీనామా చేయి మల్కాజ్గిరిలో తెలుసుకుందాం. నీదేమో ఉత్త ఎమ్మెల్యే పోస్టు, ఆయనదేమో చీఫ్ మినిస్టర్. గట్టెట్లయితే చెప్పి ఇక నీకే ఉండాలేమన్నా ఇంకిత జ్ఞానం. ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితుడు. ఇక చూడు ఒక్కొక్క స్కామ్ తీస్తే ఉంటే మస్తున్నాయి. లత్ఖోర్గాళ్ళు ఎస్టీ వాళ్ళు అడుగుతారా అని అడుగుతున్నారు. ఈయన వివిధ ఛానళ్ళ విలేకరులు జామ్నగర్లో అంబానీ కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ముఖేష్ అంబానీ నడుపుతున్న న్యూస్ 18లో భారత ముస్లిం వర్గంపై జరుగుతున్న దాడి, ఆ ఛానల్ యాంకర్ల పాత్ర గురించి అడిగే ధైర్యం ఎవరైనా చేస్తే బాగుంది. డిబేట్లలో తమ స్టార్ యాంకర్ల పరిస్థితి యజమానులైన అంబానీలకు పోయినా లేక ఇది కూడా మేనేజ్మెంట్ వ్యూహంలో భాగమా అని మహమ్మద్ జుబేర్ ఆల్టమ్ న్యూస్ కో-ఫౌండర్ నడుస్తుంది. నిమిషం విషమ పరీక్ష అని ఇంటర్ విద్యార్థుల గుండెల్లో నిబంధన దడ, ఆలస్యమైతే ఎగ్జామ్కు అనుమతి నిరాకరణ, మొదటి రోజునే పలువురికి చేదనుభవం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానందున అర్ధరహితం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటే అరే పేపర్ లీక్ అవుతుందో ఏమైనా అవుతుందో అని అనుకోవచ్చు. ఇది ఉత్త ఎగ్జామే కదా, అన్యువల్ ఎగ్జామ్. దానికి వీళ్ళు ఎక్కడ లేని స్టైలు వాడి పోరాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. విమర్శకుల తాగిడితో ఇంటర్ బోర్డు దిద్దుబాటు, 5 నిమిషాల దాకా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలంటూ మౌఖిక ఆదేశం ఇచ్చే తనకి ఛాన్స్ ఉంది. ఒక అబ్బాయిని మీద చనిపోయిండు. ఇగో ఇదే అబ్బాయి సెంటర్కి వెళ్ళేసరికి లేట్ అవుతుందని, నువ్వు పోతే ఏదైనా అవుతుండే. కొంతమంది పిల్లల్ని అలా వేసిరు నిన్న, అసలు పని చేయకుర్రా పిల్లలు జర నన్ను క్షమించిన అన్న, క్షమిస్తారు కానీ నువ్వు సావకుంటుంటే బాగుండే. ఈసోటి లత్కూరు కథలు పడద్దు. ఎగ్జామ్ ఉంది అని అంటే అదగడ ముంగడమే కూర్చోవాలి. ఈసోటి కథలు పడి మళ్ళీ క్షమించిన అన్న అని అంటే ఏంది? గవర్నమెంట్కి షెడ్ అయిపోయారు, నీకు షెడ్ అయిపోయారు, మీ పేరెంట్స్ పరిస్థితి ఏం కావాలి? నేడు బీఆర్ఎస్ చండమండి మేడిగడ్డ మొన్ననే కదరా నాయన, ఇజ్జత్ లేక మీ బొందల గడ్డ అంటే మళ్ళీ సిగ్గు లేకుంటే ఏం పోతారు, ఏం చూపిస్తారు అడిగిపోయి. నిజాలు చూపిస్తామని ఇంకా వాడితే సిగ్గు లేకుంటా. కేంద్ర ప్రభుత్వం ఆడ ఉన్నాయన్నీ పగిలిపోయినాయి. ఏది అట్లా పర్యని వాసినాయి. నువ్వు అందులో పోయి ముఖం పెట్టుకుంటావు. కేటీఆర్ అర్థం కాదు, ఏం చూపిస్తావు? ఇంకా పోయి ఇంకా నీ ఇజ్జత్ తీసుకొని తప్పిస్తే ఏం లేదు, గుర్తుపెట్టుకో. కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో నరేంద్ర మోదీ ఇవ్వాలి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటమి భయం ప్రధాన ముఖంలో కనిపిస్తుంది. అందుకనే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. అందుకే ఈ రకంగా డిఎంకే ప్రభుత్వంపై ఆకాశం వెలుగక్కుతున్నారు. ఎయిమ్స్ లేదా మెట్రో రైల్ ప్రాజెక్టులకు మేము వ్యతిరేకమా? అనేక కేంద్ర ప్రాజెక్టులకు భూమిలో కేటాయించకుండా అడ్డుపడ్డామా? మా విద్యార్థుల ప్రయోజనాల కోసమే నీటిని వ్యతిరేకిస్తున్నాం. అలాగే శ్రీలంక శరణార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పౌర సవరణ చట్టం సిఏను కూడా వ్యతిరేకిస్తున్నాం. నూతన విద్యా విధానాన్ని కేంద్ర ఉపసంహరించుకున్న 3 వ్యవసాయ చట్టాలను కూడా మేము వ్యతిరేకించామని చెప్తున్నాం. ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి. ఇట్లా ఉండాలి మనిషి అంటే. పెళ్లి కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య. నీకు ఎంత అదృష్టం తెలుసా? పెళ్లి కాకపోతే నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకున్నావురా ఆయన. చచ్చిపోవడేంది, లైఫ్ మస్తు ఉంటుంది. పెళ్లి కాకపోతేనే లైఫ్ ఇంకా మంచిగా ఉంటుంది. పెళ్ళి అయితే అన్ని లత్కొరకతనే, అన్ని బాధలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇజ్జత లేక చచ్చిపోయి నువ్వు. ఎన్నికల బాండ్స్పై సుప్రీంకోర్టు చివాట్లు, చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం చివాట్లు. అయినా హిమాచల్ ప్రదేశ్లో ఎమ్మెల్యేలను కొని రాజ్యసభ సీటు గెలిచిన బీజేపీ. వీళ్ళకైతే సిగ్గు ఉంటుంది. సిగ్గు, లజ్జ, మానం ఏదన్నా లేదు అని అంటే ఇక ఇదే బీజేపీ. కుక్కతోక వంకర్ అంటే ఇదే మరి. రాజ్యసభ పోల్సి పైసలు ఇచ్చి కొన్నారు, కొని ఓటేపించుకోరు. ట్రాజిక్ అండ్ షేమ్ఫుల్. ద హోమ్ ఆఫ్ వకీల్ హసన్ వాజ్ డిమాలిష్డ్ ఇన్ ఢిల్లీ బై సెంట్రల్ అథారిటీ బాడీ DDA డ్యూరింగ్ డిమాలిషన్ డ్రైవ్. ఇట్లా ఈయన అంత కష్టపడితే ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అది. రివార్డ్ ఫర్ సపోర్టింగ్ బీజేపీ హిందుత్వ అజెండా. ఆయనకి ఇది, ఈయన కాదు. క్విడ్ ప్రోకో నాకేంటి నీకేంటి. తన రిటైర్మెంట్ రోజు జనవరి 31న జ్ఞానవాపి మసీద్ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని తీర్పిచ్చిన మహాత్ముడిన ఈయనకు రిటైర్డ్ అయిన నెల రోజుల్లోనే యూపీ యూనివర్సిటీలో ఉన్నత పదవి. ఇట్లా చేస్తారన్నమాట వీళ్ళు. అంతే. బీజేపీ గవర్నమెంట్ ఉన్నన్ని సంవత్సరాలు మన జీవితాలు బాగుపడాయి. ఏది తక్కువ ఉండదు. ఏమన్నంటే హిందుత్వ అంటారు, ధర్మం కోసం అని అంటారు, దేశం కోసం ధర్మం కోసం అని దేశాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వకండి. ప్రత్యేకంగా అంధభక్తులకు చెప్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.